హలో అండి అందరికీ. ఈరోజు నేను మీకు బచ్చల కూర పప్పు చేసి చూపెడతానండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు బచ్చల కూర పప్పు చేస్తున్నానండి. బచ్చల కూర పప్పు అయితే చాలా బాగుంటుంది. మన సెలవులకు ఊరు వెళ్ళాము కదండి, అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాం ఆకుని తీసుకొచ్చి దాన్ని పప్పు చేస్తున్నాను నేను. ఇదిగోండి బచ్చల కూర తీగ ఇలా పాకిందండి ఇంటి దగ్గర ఊర్లో. చాలా బాగుంటుంది పప్పు అయితే మాత్రం. వీటికి సిరాకాయలు వచ్చాయి కదండి చిన్నప్పుడు, వీటికి చేతులకు రుద్దుకునేవాళ్ళం, చాలా కలర్ వచ్చిందని చెప్పేసి. మీరు చేశారో లేదో కానీ ఈ పనులు నేనైతే బాగా చేసేదాన్ని చిన్నప్పుడు. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ చెట్ల కాయలతోటి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక బచ్చలాకైతే ఒకసారి కడిగి తీసుకున్నానండి. ఆకులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి, అసలు బాగా తమలపాకుల పలచగా చాలా బాగుంది ఆకైతే. చెట్టు నుండి అప్పటికప్పుడు కోసింది కదండి, చాలా ఫ్రెష్గా కూడా ఉంది. చాలా బాగుంది బచ్చలాకు. ఇక టమాటాలు ఒక 3 తీసుకున్నాను. ఇక పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. కందిపప్పు అయితే నేను ముందుగానే కడిగి పెట్టుకున్నానండి, తొందరగా ఉడికిద్దని చెప్పి. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను, తొందరగా పని అయిపోద్దని చెప్పేసి. ఇక బచ్చలాకులు అయితే చాలా పెద్దగా ఉన్నాయని చెప్పి కొంచెం కట్ చేసుకున్నాను. మరి ఇంత పెద్దగా పప్పులో వేస్తే ఇక అవి కలవడం కూడా కష్టం అయిపోద్ది పప్పులో, అలాగే ఆకులుగా ఉండిపోతాయి అని చెప్పి కొంచెం తరిగి వేసుకున్నాను సన్నగా. టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా కట్ చేశాను, అవి కూడా వేసేసుకున్నానండి పప్పులో. కొంచెం పసుపు వేసుకున్నాను, అలాగే కారము. ఇది వచ్చేసి మామిడికాయ పొడి కూడా వేసుకుంటాను. నేను చింతపండు వాడనండి, చాలా వరకు తగ్గించేస్తాను, ఎక్కడో రేర్గా వాడతాను చింతపండుని. ఈ మామిడికాయ పొడి వచ్చేసి మనం సమ్మర్లో పచ్చి మామిడికాయలు ఉంటాయి కదండి, ఒక పుల్లటి మామిడికాయలు తీసుకొని పీల్ చేసుకొని ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టుకొని మిక్సీ పెట్టామంటే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అండి. 1 or 2 years అయినా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అన్నిట్లో పులుపు వాడే దగ్గర దీన్ని వాడేసుకోవచ్చు అండి, బాగుంటుంది. పులిహోరకు కూడా చేసుకుంటారు, అవసరమైతే చేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ చేయొచ్చు, డిఫరెంట్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఈ పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇక పప్పు ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇక పప్పుని కలిపేసుకున్నాను నేను. చాలా బాగా ఉడికిపోయింది పప్పు అయితే మాత్రం. ఈ పప్పు కూడా అంటే ఒక కందిపప్పుని బట్టి కూడా ఉంటుంది, తొందరగా ఉడకటం కొన్ని ఉడకపోవడం అనేది, దాన్ని బట్టి కూడా మనం విజిల్స్ రానిచ్చుకోవచ్చు. నాకైతే 3-4 విజిల్స్కే పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇక పోపు పెట్టుకున్నానండి నేను. పోపుకైతే కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను, నూనె కూడా వేసుకోవచ్చు, ఎవరి చాయిస్ వాళ్ళది. నేనైతే నెయ్యి వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు 4 దంచి పెట్టుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు పెట్టుకున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు పోపులో వేసుకున్నాను. ఇక వేగిన తర్వాత ఇది జీలకర్ర మెంతుల పొడి అండి. ఈ జీలకర్ర మెంతుల పొడితో కూడా పోపు చాలా కమ్మగా ఉంటుంది. జీలకర్ర మెంతులు వేయించేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను, అది కూడా స్టోర్ చేసుకుంటే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నెలకు ఒకసారైనా చేసుకోవచ్చు, కొంచెం కొంచెం వేయించుకొని కూరలో రోజు వాడుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. నేనైతే బాగా రెగ్యులర్గా వాడుతున్నాను. అలాగే వెల్లుల్లి కూడా వేసుకున్నానండి. వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను. అవి కూడా వేయించేసుకొని ఇక పప్పులో కలుపుకుంటే అయిపోద్ది. నాకైతే పోపు వేగిపోయింది, ఇక పప్పులో కలిపేసుకుంటున్నాను. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. సాల్ట్ ఏమైనా తక్కువైతే ఈ టైంలో చెక్ చేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుందండి పప్పు అయితే మాత్రం. ఉడుకుతుంటే ఫ్లేవర్ అయితే మాత్రం మామూలుగా లేదు అసలు, చాలా కమ్మగా ఉంది పప్పు, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.